ఉపయోగించండి అని. యూజ్ అన్లెస్ అంటే అన్లెస్ ను ఉపయోగించండి అని. అసలు ఇప్పుడు అన్లెస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అన్లెస్ ఇస్ ఈక్వల్ టు ఇఫ్ ప్లస్ do not లేదా does not. అన్లెస్ అంటే అర్థం ఏంటి? అన్లెస్ మనం డివైడ్ చేస్తే ఏమొస్తే ఇఫ్ అంటే కండిషన్, do not లేదా does not. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అన్లెస్ అనేటువంటిది ఒక నెగటివ్ కండిషన్ చెప్పే వర్డ్. అన్లెస్ అనేది నెగటివ్ కండిషన్. అంటే అన్లెస్ అనే దాంట్లో ఏముంది మనకు? ఇఫ్ అనేటువంటి కండిషన్, నాట్ అనేటువంటి నెగటివ్. అంటే ఇవి రెండు కలిస్తేనే అన్లెస్ అనేది వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ. యూజ్ అన్లెస్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే అన్లెస్ వాడేటప్పుడు ఒక సెంటెన్స్ రెండు భాగాలుగా డివైడ్ అయ్యాడు. ఒక సెంటెన్స్ కామా తోటి రెండు పార్ట్స్ గా డివైడ్ అయ్యాడు. అది మనం గమనించాలి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చాలు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇవి రెండు సెంటెన్స్ అంటారు. ఈ రెండు చూడండి, ఇఫ్ మధ్యలో కామా. ఇందులో కామా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కామా చాలా ఇంపార్టెంట్. ఇలా ఉన్నప్పుడు మనం అన్లెస్ వాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే when a sentence is divided into two parts, both parts must be very balanced. ఆ రెండు భాగాలు బ్యాలెన్స్ అవ్వాలి. అంటే బ్యాలెన్స్ అవడం అంటే ఏంటి? మొదటి పార్ట్ నెగటివ్ లో ఉంటే సెకండ్ పార్ట్ కూడా నెగటివ్ లోనే ఉండాలి. ఫస్ట్ పార్ట్ పాజిటివ్ లో ఉంటే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ లోనే ఉండాలి. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ రెండు ఎందుకు రాస్తారంటే ఇది నెంబర్ 1 అనుకున్నాం, దీన్ని నెంబర్ 2 అనుకున్నాం. నెంబర్ 1 లో ఎలా ఉంటుందంటే ఇఫ్ తో పాటు డు నాట్ అన్నా ఉండాలి, లేకపోతే డస్ నాట్. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ దేంట్లో ఉంది చెప్పండి? కండిషన్ ఇఫ్ ఉంది, నాట్ ఉంది. అంటే ఫస్ట్ పార్ట్ అంటే కామాకు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ నెగటివ్ లో ఉంది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ నెగటివ్ ఉంటుందో ఆటోమేటిక్ గా రైట్ సైడ్ ఉండే పార్ట్ లో మనకు విల్ నాట్ అని కానీ లేకపోయినట్లయితే కెనాట్ అని కానీ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ టైప్ ఎలా ఉందంటే ఇఫ్ ఉంటుంది, ఇక్కడ డు నాట్ లేదా డస్ నాట్. ఇలా ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ అంటే ఈ ఫస్ట్ పార్ట్ దేంట్లో ఉంది? నెగటివ్ లో ఉంది. నెగటివ్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ కూడా మనకు నెగటివ్ గానే ఉండాలి. అంటే సెకండ్ పార్ట్ లో ఏం కనిపిస్తుంది? విల్ నాట్ అన్నా ఉండాలి, లేకపోతే కెనాట్ అన్నా ఉండాలి. ఈ మొదటి సందర్భంలో మనం ఏమడుగుతున్నాడు? యూజ్ అన్లెస్ అంటే అన్లెస్ ను ఉపయోగించండి అని అడిగాడు. ఇప్పుడు నేను లైన్ రాస్తాను చూడండి. If you do not ring the bell, the peon will not come. ఇది లైన్. ఇక్కడ కామా మనం బాగా కనపడాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? ఇఫ్ యూ డు నాట్ రింగ్ ద బెల్ అంటే అర్థమైంది మీరు బెల్ రింగ్ చేయనట్లయితే, అయితే అది ఇఫ్. మీరు బెల్ రింగ్ చేయనట్లయితే ప్యూన్ రాడు అంటే రాలేడు అని మంచి. ఎప్పుడు రాలేడు? మీరు బెల్ రింగ్ చేయనట్లయితే ప్యూన్ రాడు, అదే కావచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మనం ఏమడిగాడు? యూజ్ అన్లెస్, అన్లెస్ ను వాడండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తాం అన్లెస్ అంటే ఏముంటుంది అనుకున్నాను ఇక్కడ అన్లెస్ లో. అన్లెస్ అంటే ఇఫ్ ప్లస్ నాట్ లేదా డస్ నాట్. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇఫ్ అనేది ఉంది, తర్వాత ఇక్కడ నాట్. అంటే ఈ ఇఫ్ ని ఈ డు నాట్ ని తీసివేసి మనం అన్లెస్ తోటి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అప్పుడు ఎలా వస్తుంది? unless you
సెకండ్ పార్ట్ మనం చేయాలా? సెకండ్ పార్ట్ ఏం చేయాలి? అసలు ఫస్ట్ పార్ట్ లో మనం ఏం చేశాం కాబట్టి సెకండ్ పార్ట్ చేయడానికి అలా ఫస్ట్ పార్ట్ లో మనం ఏమీ చేయాలి కాబట్టి సెకండ్ పార్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏం చేయలేదు అంటే ఏం చేశాము? ఇఫ్ డు నాట్ తీసివేసి ఆ రెండింటికి ఒకటే మీనింగ్ అయినటువంటి అన్లెస్ వాడుకున్నాం అంతే కదా. అంటే ఫస్ట్ పార్ట్ నెగటివ్ లో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి మనం అన్లెస్ వాడు నెగటివ్ గానే రాసాం కాబట్టి సెకండ్ పార్ట్ మనం ఏం చేయాలి? అప్పుడు మనం డబ్ల్యూ విల్ నాట్ కమ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఎప్పుడు ఉంది ఫస్ట్ పార్ట్ లో నెగటివ్ అంటే డు నాట్ గానీ డస్ నాట్ గానీ ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ ని మనం అసలు ఏమీ టచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్, అది మనం చాలా జాగ్రత్త చూడాలి. సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ నెగటివ్ లో ఉన్నా పాజిటివ్ లో ఉన్నా చూసుకోవాలి. నెగటివ్ అంటే ఏం కనబడుతుంది? కామాకు ముందు ఉన్నటువంటి భాగంలో డు నాట్ లేదా డస్ నాట్. అప్పుడు మనం ఏం చేయగల? సింపుల్ గా ఆ డు నాట్ ని డస్ నాట్ ని ఇఫ్ ని తీసివేసి ఆ రెండు కలిస్తే ఏమొచ్చింది మనకు? అన్లెస్. అన్లెస్ పెట్టి మొత్తం యాస్టీస్ రాసి ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఈ సెకండ్ వన్ లో మనకు ఇఫ్ మాత్రమే ఉంది ఇక్కడ. అంటే ఈ పార్ట్ లో మొదట్లో డు నాట్ కానీ డస్ నాట్ కానీ లేదు. అప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? విల్ మాత్రమే ఉంటుంది, లేకపోతే క్యాన్. ఈ రెండింటిలో ఏదో. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుంది? ఫస్ట్ పార్ట్ లో నెగటివ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ లో కూడా నెగటివ్ లేదు. అంటే రెండు ఎలా ఉన్నాయి? రెండు భాగాలు ఉన్నాయి పాజిటివ్ లో ఉంటే నెగటివ్ అన్నా ఉండాలి, లేకపోతే పాజిటివ్. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక షర్ట్ కొనుక్కున్నాం, రెడీమేడ్ షర్ట్. ఆ షర్ట్ ఎలా ఉండాలి? ఉంటే రెండు ఫుల్ హ్యాండ్స్ అన్నా ఉండాలి, లేకపోతే రెండు హాఫ్ హ్యాండ్స్ అన్నా ఉండాలి. ఎవరు కూడా వాటి ఫుల్ హ్యాండ్స్ కుట్టి ఇంకోటి హాఫ్ హ్యాండ్స్ కుట్టదు కదా. కాబట్టి మనం ఒక హ్యాండ్ చూస్తే చాలు. ఒకటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి చూస్తున్నాం, రైట్ అది ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఉందంటే ఆటోమేటిక్ గా రెండోది ఫుల్ హ్యాండ్స్. ఒకటి హాఫ్ ఉందంటే రెండోది కూడా హాఫ్ హ్యాండ్. ఇది మనం మనసులో పెట్టుకుంటే ఒకవైపున నెగటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ సైడ్ కూడా నెగటివే ఉంటుంది. ఈ సందర్భంలో మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ పార్ట్ లో ఉండే ఇఫ్ ని డు నాట్ లేదా డస్ నాట్ తీసేసి అన్లెస్ పెట్టా. ఏం మాట్లాడు అందువల్ల మనం ఇక్కడ దీన్ని రాస్తున్నాం. ఇఫ్ యూ డు నాట్ రింగ్ అబౌవ్ ద ట్యూన్ విల్ నాట్ కమ్ అంటే అందులో ఉండే ఇఫ్ ని డు నాట్ ని తీసే అన్లెస్ పెట్టి యాస్టీస్ మొత్తం రాసి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ వచ్చినప్పుడు ఇక్కడ అదవాలి ఇఫ్ మాత్రమే ఉంది. ఈ ఫస్ట్ పార్ట్ నెగటివ్ లో లేదు అంటే పాజిటివ్ లో. అప్పుడు మనకు సెకండ్ పార్ట్ లో ఏమనిపిస్తుంది? విల్ గాని లేకపోతే కెన్ గాని తెలియదు కాదు. ఇప్పుడు నేను రాస్తాను చాలు. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ అంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినట్లయితే the dog will come out. అంటే ఏంటంటే చూద్దాం. ఇఫ్ యూ ఓపెన్ ద డోర్ అంటే నువ్వు డోర్ ఓపెన్ చేసినట్లయితే ద డాగ్ విల్ కమ్ అవుట్. డాగ్ బయటికి వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కామాకి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో ఇక్కడ నాట్ ఏమైనా ఉందా? లేదు. అందువల్ల ఈ సెకండ్ సైడ్ అంటే కామాకు రైట్ సైడ్ ఉన్న దాంట్లో కూడా మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ ఏమో ఉంది? పాజిటివ్ లో. ఇప్పుడు మనం అడుగుతున్నాం ఏమని? అన్లెస్ వాడటే. స్టార్టింగ్ లో అనుకున్నాం అన్లెస్ అనేది ఏంటి? నెగటివ్ వర్డ్. నెగటివ్ వర్డ్ అంటే అన్లెస్ లో ఏముంది? ఇఫ్ ఉంది, నాట్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది? ఇఫ్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు, నాట్ లేదు. ఇప్పుడు ఈ ఇఫ్ మాత్రమే మనం తీసి ఈ ప్లేస్ లో మనం అన్లెస్ అన్నాస్. ఇఫ్ మాత్రమే తీస్తే అన్లెస్ అన్నాస్. అంటే ఆటోమేటిక్ గా మనం అన్లెస్ ఫస్ట్ సైడ్ ఇఫ్ తీసి రాస్తే ఈ ఫస్ట్ సైడ్ దేంట్లోకి మార్చినట్టు చెప్పండి? నెగటివ్ లోకి మార్చారు. ఎందువల్ల? అన్లెస్ అనేది నెగటివ్ కండిషన్. కాబట్టి ఫస్ట్ లో కేవలం ఇఫ్ మాత్రమే ఉంది, దాని ప్లేస్ లో మనం ఏం రాసాం? అన్లెస్ రాసాం. రాసినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ ఏమైపోయింది? మనకి నెగటివ్ గా మారి. ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ అంటే కామాకు లెఫ్ట్ సైడ్ ఉన్నది నెగటివ్ అయిందో ఆటోమేటిక్ గా కామాకు రైట్ సైడ్ ఉన్నది కూడా మనకి లెఫ్ట్ లోకి నెగటివ్ లోకి మారిపోవాలి. అంటే నెగటివ్ లో మనం ఏంటంటే నాట్ వాడాలి. అక్కడ మనకు విల్ గానీ కెన్ గానీ ఉంటుంది, దాని ప్రకారం మనం నాట్ అని రాస్తాం. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది?
unless you open the door. అంటే మీనింగ్ ఏంటి? అది నేను ఇఫ్ యూ ఓపెన్ ద డోర్, నువ్వు డోర్ ఓపెన్ చేసినట్లయితే. ఇప్పుడు ఇఫ్ తీసుకొని ఏం పెట్టాను? అన్లెస్ యూ ఓపెన్ ద డోర్ అంటే నువ్వు డోర్ ఓపెన్ చేయనట్లయితే ద డాగ్ will not come out. అంటే డాగ్ బయటికి రాలేదు అది లేదు. ఈ రెండు జాగ్రత్తగా గమనిస్తుంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి నుంచి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ ఏముంటుంది మనకు? యూజ్ అన్లెస్. అన్లెస్ ను ఉపయోగించండి అదే అన్లెస్. ఆ వర్డ్ మనం ఏంటో తెలిస్తే అన్లెస్ అంటే ఏంటి? దానికి బ్రేక్ చేస్తే మనకు అన్లెస్ ఇస్ ఈక్వల్ టు ఇఫ్ అంటే కండిషన్ ప్లస్ డు నాట్ లేదా డస్ నాట్ అంటే నెగటివ్ కండిషన్ అన్నమాట. కాబట్టి టోటల్ గా మనకు అన్లెస్ అనే వర్డ్ ఏ మీనింగ్ చెప్తుంది? నెగటివ్ పాజిటివ్? ప్యూర్ నెగటివ్, నెగటివ్ కండిషన్. ఇది అడిగిన క్వశ్చన్. అన్లెస్ ను ఉపయోగించండి అన్నారు. వీటికి రెండు సందర్భాలు ఇప్పుడు నేను డివైడ్ చేస్తాను. ఇది ఫస్ట్ వన్. ఈ ఫస్ట్ వన్ లో మనకు ఏం కనిపిస్తుంది? ఇఫ్ ఉంటుంది కండిషన్, డు నాట్ అన్నా ఉండాలి లేకపోతే డస్ నాట్ అన్నా ఉండాలి. అంటే ఫస్ట్ పార్ట్ దేంట్లో ఉన్నట్టు? వెరీ గుడ్, నెగటివ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ నెగటివ్ లో ఉందో ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ కూడా దేంట్లో ఉంటుంది? నెగటివ్ లో. ఇప్పుడు మనం షర్ట్ గురించి చెప్తున్నాం. షర్ట్ లో ఉండే ఒక హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటే ఆటోమేటిక్ గా సెకండ్ కూడా ఫుల్ హ్యాండ్స్ అయి ఉండాలి. అంటే మనం రెండు చూడాల్సిన అవసరం లేదు, రెండు చూసే పని లేదు. మనం చూసామనుకోండి ఇది ఫుల్ హ్యాండ్స్ రైట్, సెకండ్ చూడక్కలే మనం. ఎందువల్ల టైలర్ ఎప్పుడు రెండు ఒకటే. సెంటెన్స్ కరెక్ట్ గా రాసే వ్యక్తి కూడా ఎప్పుడు ఒకే రకంగా రాస్తారు. కాబట్టి మనం ఈ మొదటి సందర్భంలో ఇఫ్ డు నాట్ లేదా డస్ నాట్ ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ వైపు మనం చూసే పని లేదు. దాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? అన్లెస్ అంటే మనం తెలియాలి ఇఫ్ ప్లస్ డు నాట్ లేదా డస్ నాట్. కాబట్టి ఇఫ్ ని ఆ డు నాట్ లేదా ఉంటే డు నాట్ లేదా డస్ నాట్ ఉంటే డస్ నాట్, డస్ లో కొంచెం తేడా ఉంది, నేను నెక్స్ట్ చెప్తాను. అవి రెండు తీసి మళ్ళీ ఈ రైట్ సైడ్ ఉన్నది ఏమన్నా మార్చాలేమో చూడండి. ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అసలు ఫస్ట్ సైడ్ కూడా మనమేం మార్చాలి, అది ఆల్రెడీ నెగిటివ్ లోనే ఉంది. అన్లెస్ వాడేటప్పటికి నెగిటివ్ కాదు. అయితే ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ తెలిపే వర్డ్ మాత్రమే ఉంది. ఇక్కడ నాట్ అంటే డు నాట్ కానీ డస్ నాట్ కానీ లేదు. అందువల్ల సెకండ్ సైడ్ కూడా మనకు ఏం కనిపిస్తుంది? విల్ లేదా క్యాన్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అభిప్రాయం ఏమని? యూజ్ అన్లెస్ అంటే ఒక రకంగా అర్థమైందంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ లో ఉన్నా కూడా నువ్వు ఏం చేయాలి? దాన్ని నెగటివ్ లో మార్చు అన్నారు. అవునా? అన్లెస్ వాడమంటే అర్థం ఏంటి? నెగటివ్ లో మార్చు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నా మనకు ఇఫ్ మాత్రమే. అప్పుడు ఆ ఇఫ్ ని తీసివేసి దాని ప్లేస్ లో మనం అన్లెస్ వాడాలి. అన్లెస్ వాడాము అంటే అర్థమైంది ఆటోమేటిక్ గా ఫస్ట్ పార్ట్ దేంట్లో వెళ్ళిపోయింది? నెగటివ్ లో అయిపోయింది. ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ నెగటివ్ లో పోయినప్పుడు సెకండ్ పార్ట్ మళ్ళీ పాజిటివ్ లో ఉంచకూడదు. కాబట్టి దాన్ని కూడా మనం నెగటివ్ లో మార్చు. అప్పుడు మనకు సెంటెన్స్ లో విల్ కానీ కెన్ కానీ కనపడతాయి. దాని ప్రకారం మనం నాట్ పెడితే అప్పుడు ఇది ఇలా ఇది తీసాం, అన్లెస్ పెట్టాం అంటే ఫస్ట్ పార్ట్ నెగటివ్ అయ్యింది. సెకండ్ పార్ట్ లో ఇక్కడ మనం వీల్ ఉంది కాబట్టి ఆ వీల్ ప్రకారం మనం నాట్ యాడ్ చేసి ఒకసారి నేను రబ్ చేసి మీకు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. చేసినప్పుడు ఒకసారి మళ్ళీ వీటిని నేను ఒకసారి మనసులో ఉంచుకోండి. అన్లెస్ అంటే ముందు మన మనసులో ఉండాలి. అన్లెస్ ఇస్ ఈక్వల్ టు ఇఫ్ ప్లస్ డు నాట్ లేదా డస్ నాట్. అంటే టోటల్ ఏం తెలుస్తుంది? అన్లెస్ అనేది నెగటివ్ కండిషన్. సింపుల్ వర్డ్స్. ఒక సెంటెన్స్ ఒక రకమైన సెంటెన్స్ ఎలా ఉంటుంది? రెండు వైపులో నెగటివ్ ఉంటుంది. ఇంకో సెంటెన్స్ ఎలా ఇంకో రకం ఎలా ఉంటుంది? రెండు వైపులా పాజిటివ్. చాలు, ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. ఎలా ఉంటాయి? రెండు వైపులా అంటే ఎయిదర్ సైడ్స్ ఆఫ్ కామాకు రెండు వైపులా ఉంటే నెగటివ్ అన్నా ఉండాలి, లేకపోతే రెండు వైపులా నెగటివ్ ఉండకుండా పాజిటివ్ అన్నా ఉండాలి. నెగటివ్ లో ఉంది రెండు వైపులా. ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ మనం చేసేది ఏం లేదు. అక్కడ ఏ ఫుడ్ నాట్ తీసేసి తీసి ఆంగ్ల మొత్తం
ఫస్ట్ పార్ట్ లో గమనించండి, ఆ ఫస్ట్ పార్ట్ లో నెగటివ్ ఉందా లేదా? రైట్, నెగటివ్ ఉంది. ఇక మనం ఆలోచన చేయగల అది తీసేసి అంగ్లెస్ పెట్టి మొత్తం రాయండి. ఇచ్చిన సెంటెన్స్ లో ఫస్ట్ పార్ట్ అంటే కామా లెఫ్ట్ సైడ్ ఉండే చూస్తాను, దాంట్లో డు నాట్ కానీ డస్ నాట్ కానీ లేకపోతే అప్పుడు మనం ఇఫ్ మాత్రమే తీసి అంగ్లెస్ వాడతాము. సెకండ్ పార్ట్ లో అంటే కామా రైట్ సైడ్ ఉండే దాంట్లో విల్ కానీ కెన్ కానీ ఉంటుంది, ఆ ప్రకారం నాకు పెట్టేసేసాను. రాసేటప్పుడు నేను సెంటెన్స్ బోర్డు మీద రాసేటప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ ని గమనించుకోండి. నాకున్నా డస్ నాకున్నా అసలు లేదా? ఆన్సర్ సింపుల్. నెంబర్ 1, if you do not take the page, comma, తెలిసిపోయింది మీకు వెంటనే ఏదో ఇక్కడ ఇఫ్ ఉంది డు నాట్. మీరు ఆ లైన్ చదువుతూనే మీకు తెలుసుకోవాలి. ఇఫ్ యూ డు నాట్ పే ద పేజెస్ you cannot take the articles. తెలిసిపోయింది ఎలా? కామా ముందు ఉన్న దాంట్లో ఇఫ్ ఉంది డు నాట్. అప్పుడు సింపుల్ గా మనం ఏం చేస్తాము? ఇఫ్ ని డు నాట్ తీసి అంగ్లెస్ పెట్టి మొత్తం వేసేస్తాం. ఎలా వస్తుంది? unless you pay the bill you cannot take the article. అయిపోయింది. సెకండ్ వన్, if you tell the story I can understand. ఇప్పుడు ఏమవుతుంది కదా? if you tell the story అంటే మీరు స్టోరీ చెప్పినట్లయితే నేను అర్థం చేసుకోగలను అన్నా. ఇప్పుడు మళ్ళీ ఏమడిగాడు? అంగ్లెస్ వాడాలి అంటే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ పార్ట్ లో నాట్ ఉండాలి లేదు కాబట్టి పాజిటివ్. దీంట్లో మనం ఏముంది? మనకు ఒక ఇఫ్ తీసి అంగ్లెస్ పెట్టాం అంటే ఫస్ట్ పార్ట్ ఏమైపోయింది? నెగటివ్. ఆటోమేటిక్గా ఈ కింద మనం నాట్ పెట్టుకుంటాం. అప్పుడు ఆన్సర్ వస్తుంది unless you tell the story I cannot understand. అంటే మీరు స్టోరీ చెప్పనట్లయితే నేను అర్థం చేసుకోలేను. అది మన జాగ్రత్త. ఇంకొంచెం చేంజ్ చూపిస్తాను చూడండి. if he does not bring vegetables, కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది చూడండి 1 కి 3 కి. if he does not bring vegetables I cannot prepare curry. if he does not bring vegetables అంటే అతను వెజిటబుల్స్ తేనట్లయితే నేను కర్రీ ప్రిపేర్ చేయలేను. కరెక్టేగా? ఇప్పుడు ఇక్కడ నాట్ ఉందా లేదా గమనించండి. రైట్, నాట్ ఉంది ఇఫ్ అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంగ్లెస్ వాడేటప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేసాము? ఇఫ్ తీసేసాం. తీసేం వాడాము? అంగ్లెస్. ఆ తర్వాత డస్ నాట్. చూడండి, డు నాట్ అయితే మనకి ఏమి చేంజ్ ఉండదు. కానీ డస్ నాట్ ఉన్నప్పుడు ఈ డస్ వెళ్ళిపోయి బ్రింగ్ లో పడుతుంది. డస్ వెళ్ళిపోయి బ్రింగ్ లో పడుతుంది. అప్పుడేమవుతుంది? డస్ ప్లస్ బ్రింగ్ ఇస్ ఈక్వల్ టు బ్రింగ్స్. అంటే unless he brings vegetables, కాబట్టి ఆటోమేటిక్ రైట్ కాబట్టి అదే మార్చగలం. I cannot prepare curry. ఇక్కడ ఆ డూ వచ్చిందనుకోండి, ఇక్కడ ఆ డూ వెళ్ళిపోయి ఇది ఎక్కడ కూడా సేమ్ పేలో పడిపోతే డూ ప్లస్ పే ఇస్ ఈక్వల్ టు పే. ఏమా అయితే ఇక్కడ మనం తీసుకున్నది డస్. డస్ వెళ్ళి బ్రింగ్ లో పడ్డప్పుడు డస్ ప్లస్ బ్రింగ్ ఇస్ ఈక్వల్ టు బ్రింగ్స్. ఇది మనకు ఒక చిన్న విషయం గమనిస్తే మిగతా అన్ని మామూలుగా. నెక్స్ట్ వన్, if you do not read well, comma, you comma చాలా important. You cannot get good marks.
ఇప్పుడు ఇంక మనం చూసేది ఇఫ్ ఉంది, నాట్ ఉంది. అన్లెస్ పెట్టి unless you read well, you cannot get good marks. Last one. If she does not sing well, she cannot get the prize. అంటే మనం ఏమంటున్నాము, ఆమె సరిగ్గా పాడలేకపోతే ఆమె ప్రైజ్ పొందలేదు అన్నాం. ఇక్కడ దీనిలాగా అన్నమాట. ఇఫ్ తీసేసాం, నాట్ తీసేసాం, ఈ డస్ వెళ్ళిపోయి సింగ్ లో పడుతుంది. అప్పుడు డస్ ప్లస్ సింగ్ సింగ్స్ ఆన్సర్ వస్తుంది. అన్లెస్ షీ sings well, she cannot get the prize. చాలా సింపుల్. ఇది మనం గమనించాలి. చివరి అకౌంట్ క్లోజ్ చేసే ముందుగా ఈ టాపిక్ చాలా ఈజీ చేసే ముందు ఒకసారి మళ్ళీ ఫైనల్ గా చెప్తాను. బోర్డు మీద లేదు కానీ మనసులో అది చూసుకో. ఎప్పుడైతే అన్లెస్ యూజ్ చేయాల్సిన సందర్భం వస్తుందో ఫస్ట్ మన మనసులోకి ఏం రావాలి, అన్లెస్ అనేటువంటిది నెగటివ్ కండిషన్. ఇఫ్ ప్లస్ డు నాట్ లేదా డస్ నాట్, ఇది మన మనసులో ఉండాలి. ఇప్పుడు ఆ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ చదవాలి. చదివితే అందులో కామా కంపల్సరీగా ఉంది. కామాకు లెఫ్ట్ సైడ్ ముందు ఉన్నటువంటి భాగంలో ఎక్కువ ఉంది, నాట్ ఉన్నట్లయితే మనం సింపుల్ గా ఏం చేస్తాము, ఆ ఇఫ్ ని డు నాట్ డస్ నాట్ తీసివేసి అన్లెస్ తో స్టార్ట్ చేసి మొత్తం యాజ్ గా కామాతో సహా ఫుల్ స్టాప్ అని రాస్తాం. సెకండ్ రెండో ఇఫ్ మాత్రమే ఉంటుంది, అందులో డు నాట్ కానీ డస్ నాట్ కానీ ఉండదు, అంటే అది పాజిటివ్ లో ఉంది. అప్పుడు ఫస్ట్ పార్ట్ పాజిటివ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం మొదటి భాగంలో అన్లెస్ వాడుతున్నాం. ఒక ఇఫ్ మాత్రమే నాట్ లేదు, కానీ అన్లెస్ వాడితే ఏమైపోయింది, అందులో ఇఫ్ డు నాట్ లేదా డస్ నాట్ ఉన్నట్టు అంటే మొదటి పార్ట్ నెగటివ్ చేశాం. ఫస్ట్ పార్ట్ నెగటివ్ చేస్తే ఆటోమేటిక్ ఏం చేయాలి, సెకండ్ పార్ట్ ను కూడా నెగటివ్ చేయాలి. అందువల్ల సెకండ్ పార్ట్ లో మనకు రెండు వర్డ్స్ దొరుకుతాయి. ఏదన్నా విల్ అన్నా ఉంటుంది, కెన్ అన్నా ఉంటుంది. దాని ప్రక్కనే నాట్ పెట్టేసి మొత్తం రైట్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఒకళ్ళు ఇద్దరు 2 or 3 అలా ఆయన కూర్చొని ఎలా ఉంది నేను చెప్పినట్టుగా వాటిని మళ్ళీ మీరు నోట్స్ లో వాటిని చక్కగా మీరు ఒకరికొకరు డిజైన్ చేసుకొని చెప్పిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ఒకసారి గమనించేస్తే మీకు ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ అన్లెస్ యూజ్ అన్లెస్ అర్థమైంది అనుకుంటాను. దీన్ని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకొని చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటే ఇక మనకు ఈ అన్లెస్ వాడే విధానంలో ఎటువంటి అనుమానము ఉండదు.